యేసుక్రీస్తునందు దేవుని పిల్లలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. గత రాత్రి మనం కొన్ని విషయాలను ధ్యానించగలిగాం. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అనే సందేహం కొన్ని సందర్భాలలో మనకు వస్తుంది. కష్టములో ఉన్నవారికి, శ్రమయంబడి శ్రమ చేత నలిగిపోతున్నటువంటి వారికి, జీవితంలో అన్ని విషయాలలో ఓడిపోయి సమస్తాన్ని కోల్పోయినటువంటి వారికి, కొంతమందికి అయితే వారి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులని కోల్పోయినప్పుడు, ఇలాంటి వారికి అప్పుడప్పుడు నిజంగా దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడా, దేవుడు ఉంటే మాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు లేడు, జీవుడు లేడు అనేటువంటి బాధలో ఉన్నటువంటి వారు అలాంటి మాటలు మాట్లాడడం మనం సహజంగా అప్పుడప్పుడు అక్కడక్కడ వింటాం. ఇంకా కాస్తంత మేము తెలివైనటువంటి వారము, మహాజ్ఞానులము అనుకుంటున్నటువంటి వారు అప్పుడప్పుడు దేవుడు లేడు, అప్పుడప్పుడు కాదు, వారి హృదయంలో ఒకే నిశ్చయిత, దేవుడు లేడు అనుకోవడం. అది నిజంగా బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు లేడు అనేటువంటి వారిని బైబిల్ బుద్ధిహీనులు అని ఖచ్చితంగా తెలియచేస్తుంది. నేను రాత్రి కొన్ని విషయాలను మీకు చెప్పాను. దేవుడు మనుషులను సృష్టించి ఆయన వారిని ఎక్కడో వదిలేసి ఆయన ఖచ్చితంగా దశాల వారీగా ఆయా సందర్భాలలో, ఆయా కాలాలలో తన్ను తాను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అంటే, అద్భుతాలు జరుగుచుండుటాన్ని బట్టి, అద్భుతములు జరుగుచుండుటను బట్టి దేవుడు ఎవరో కళ్ళకు కట్టినట్లు మనకి తేటపరచబడుతుంది. ప్రియులారా వినండి, అద్భుతాలు జరుగుచుండుటను బట్టి దేవుడు ఉన్నాడు అని రుజువవుతుంది. చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యం. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ జరిగినటువంటి ఈ సూచక్రియను బట్టి, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని రాయబడి ఉంది. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమి జరిగింది ఇక్కడ? కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి సౌండ్ వస్తుంది. ఆ వివాహానికి యేసు ప్రభు వారి తల్లి, యేసు ప్రభు వారితో కూడా ఆయన శిష్యులను కూడా ఆహ్వానించడం జరిగింది. యేసు ప్రభు వారు ఆ వివాహానికి వెళ్ళారు. అక్కడంతా హడావుడిగా వివాహం జరుగుతుంది. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను ఒక దగ్గర కూర్చోబెట్టారు. వారికి భోజనాలు జరుగుతున్నాయి. వారి భోజనాలు జరుగుతున్న సమయంలో వారి యొక్క ఆచార ప్రకారం వారు ద్రాక్షరసం కూడా ఇవ్వాలి. వారికి ద్రాక్షరసం కూడా ఇవ్వాలి. అయితే ద్రాక్షరసం, వారు సిద్ధపరిచినటువంటి ద్రాక్షరసం అయిపోయింది కానాలో, ఆ వివాహములో. అప్పుడు వారంతా పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు వారి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. ఎందుకంటే యేసు ప్రభు తల్లి వారి దగ్గర బంధువురాలు. సహజంగా ఒక పెద్ద మనిషి, ఒక తెలివైనటువంటి వారికి మన సమస్యలు చెప్పుకోవడం సహజం.
ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆమె ఒక చిన్న సలహా కాదు, చాలా అద్భుతమైన సలహా ఇచ్చింది. ఒరే బాబు, ఆయన ఉన్నాడే, ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి అని చెప్పింది. ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఆ విషయాన్ని చెప్పి ఉండొచ్చు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, బాబు, ఆ మూలన ఉన్నటువంటి ఆ రాతి బాన్నలను మీరు శుభ్రం చేసి వాటిలో మంచినీళ్ళని నింపండి, అప్పుడు ముంచి ఆ ఇందు ప్రధానికి వడ్డించండి అని చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే, వీళ్ళు ఎంత మంచివారంటే నీళ్లు ద్రాక్షరసంగా మారుతాయా అని వెర్రి ప్రశ్నలు వేయలా. చెప్పేది ఆయన, సామాన్యమైనటువంటి మనుషుడు కాదు. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు ఆ మాట చెప్పాడు. కలుగునుగాక అంటే కలిగింది ఈ సృష్టి, ఈ ప్రపంచం. ఆయన మహత్తరమైన మాట చొప్పున సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన నోటి నుంచి వచ్చిన మాట అది. వారు మారు మాట మాట్లాడకుండా వెళ్ళి ఆ నీళ్లు నింపి మొట్టమొదటిగా ఆయన చెప్పినట్లుగానే ఆ ఇందు ప్రధానికి తీసుకుని వెళ్ళి వడ్డించారు. అతడు దాని టేస్ట్ చూసి, రుచి చూసి ఆశ్చర్యపోయాడు. అతడు, ఒరే బాబు, సహజంగా ఎవడైనా ఆ పెండ్లి మొదట్లో మంచి ద్రాక్షరసాన్ని పోసి ఆ లాస్ట్లో ఏది పడితే అది ఇస్తారు. మీరేమిటి మొదట్లోనేమో పనికిమాలిన జబ్బు రసం ఇచ్చారు, చివరిలో ఇంత అద్భుతమైనటువంటి, ఇంత క్వాలిటీ కలిగినటువంటి ద్రాక్షరసం ఇచ్చారేంటి, దీన్ని ఎక్కడ దాచిపెట్టారు అని వారు ప్రశ్నించారు. దాన్ని తెలుసుకున్నటువంటి తన శిష్యులు, దాన్ని ఎరిగినటువంటి పరిచారకులు, ఈ మహానుభావుడు, ఈ సర్వశక్తి గల దేవుడు, ఈయన మహత్తరమైన మాట, ఈయన శక్తిగల మాట చొప్పున ఒట్టి సామాన్యమైనటువంటి నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి. అమ్మో, ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు, ఈయన సృష్టికర్త అని వారు విశ్వసించారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అంతవరకే కాదండి, ఒకసారి బేతని అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలోనికి అటువైపు వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభువారు ఆ గ్రామంలో ఉన్నటువంటి లాజరు, మరియా, మార్తా అనేటువంటి వారి ఇల్లు దర్శిస్తాడు. ఎప్పుడైనా అక్కడ ఉండవలసి వస్తే అక్కడ బస చేస్తాడు ఆయన. అప్పుడు వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యవనస్తుడు, ఇంకా అతను పెళ్లి కాలేదు, లాజరు అనేటువంటి వ్యక్తికి జబ్బు చేసింది. ఆయన కబురు పెట్టారు. ఆయన కాస్తంత లేటే చేశారు. అది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం ఎలా ఉంటుందో అలా జరిగింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొంచెం లేట్ అయినప్పుడు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఏం చేసిన దేవుడు మేలు చేస్తారని. ఆయన లేట్ చేసినందున ఆ అబ్బాయి చనిపోయాడు. లాజరు అనేటువంటి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత సహజంగా చనిపోతే, ఇప్పుడంటే ఈ ఏసీ బాక్సులు వచ్చినాయి కనుక 3-4 రోజులు, 5-6 రోజులు, వారం రోజులు కూడా ఉంచుతున్నారు. అప్పుడు అలా ఉంచడానికి కుదరదు. ఐస్ గడ్డలు కూడా లేవు. అంతకుముందు ఊకబోసి ఊకలో ఐస్ గడ్డలు పెట్టేసి ఆ శవాన్ని అలా ఉంచేవారు. అప్పుడు అది కూడా లేదు. వెంటనే పాతి పెట్టేసేయాలి, లేదంటే కుళ్ళిపోతాడు కదా. అప్పటికి వెంటనే తీసుకుని వెళ్ళారు. చనిపోయాడు కనుక వాళ్ళ సిద్ధాంత ప్రకారం వాళ్ళు రాతి సమాధుల్లో పెట్టేస్తారు. ఆ శవాలని రాతి కొండలు తొలిపించుకొని, ఎవరి ఇంటికి వారు సంబంధించినటువంటి కొండలు తొలిపించుకొని, వారి సమాధులు తొలిపించుకొని, డబ్బులు ఉన్నటువంటి వారు, ఉన్నవారు, పేదోడు ఎక్కడో పెట్టేస్తాడు. ఉన్నవారైతే వారికి ఒక స్థలాలు కొండను కొనుక్కొని దాన్ని తొలిసి అందులో ఆ బాక్స్ పెట్టేస్తారు. వాస్తవంగా వారు సమాధి కలిగి ఉన్నారు అంటే వారు
గట్టివారే, ఉన్నటువంటి వారే, డబ్బు ఉన్నటువంటి వారే, స్థితివంతులే. ఈ శవాన్ని తీసుకొని అందులో పెట్టేశారు. యేసు ప్రభువారు 4 రోజుల తర్వాత ఆ ఊరికి వచ్చాడు. అప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఏడవడం మొదలుపెట్టారు. ప్రభువా, మా తమ్ముడు చనిపోయాడు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఆడు చచ్చిపోయేవాడు కాదు నాయనా అని ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఏం పర్వాలేదమ్మా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లు మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు అన్నాడు. సరే, ఇంతకీ లాజరు శవాన్ని ఎక్కడ పెట్టారు అని అడిగితే, చూపిస్తాం ప్రభు అని తీసుకుని వెళ్ళారు సమాధి దగ్గరికి. ఆయన శవాన్ని ఏమైనా చూస్తాడేమోనని, ఆ సమాధి చూస్తాడేమోనని, శవాన్ని కాదు సమాధి చూస్తానికి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఉన్నట్టుండి ఆ పక్కన ఉండేటువంటి తన శిష్యులను చూసి, బాబు ఆ సమాధి రాయి ఆ రాయిని పక్కకు దొరిలించండి అన్నాడు. వారు మారుమాట మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి మహానుభావులు, ఆ శిష్యులు, అందుకనే ప్రపంచాన్ని వారు ప్రభు కొరకు పట్టుకోగలిగారు, వారు అద్భుతాలు చూడగలిగారు. మారుమాట మాట్లాడకుండా, ఎదురు ప్రశ్న వేయకుండా వారు ఆ రాతిని అలా దొర్లిస్తున్నప్పుడు తన సొంత అక్కలిద్దరు వచ్చి ఏమంటారంటే, ప్రభువా, ఇప్పుడు నీవు ఆ సమాధిని కానీ ఆ సమాధి రాయి దొర్లిస్తే ఇక్కడ మనం ఉండలేం, ఎందుకంటే ఇప్పటికి 4 రోజులైంది, ఆ శవం కుళ్ళిపోయింది, కంపు కొట్టింది, వాసన వస్తాడు అని చెప్పారు. అప్పుడు అన్నాడు ప్రభు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయనని స్థితిగతులు మార్చగలడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు అని నువ్వు నమ్మితే అసాధ్యమైన వాటి కార్యాలు సాధ్యపరుచుకుంటావు, మహిమను చూస్తావు అని దొర్లించమని చెప్పి, లాజరు బయటికి రా అని చెప్పాడు. అద్భుతమైన రీతిలో ఎప్పుడైతే ఆయన వాక్కు ఆ మృత శరీరములోనికి, ఆ యొక్క ఆ సమాధిలోనికి వచ్చిందో, ఆ మృతుడైనటువంటి వాడు కుళ్ళిపోయినటువంటి ఆ శవానికి ఆ శక్తి కలిగినటువంటి వాక్కు అందులోకి ప్రవేశించిందో, కుళ్ళిపోయిన, పాడైపోయిన, నిర్జీవంగా మారిపోయినటువంటి ఆ శవానికి, ఆ శరీరానికి తిరిగి మరలా నరాలు, ఎముకలు, కండరాలు, గుండె, కిడ్నీలు, కళ్ళు అన్ని జీవముతో నింపబడినాయి. లేచి నడవడం మొదలుపెట్టాడు, బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అది దేవుళ్ళో ఉన్న శక్తి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. దేవుడంటే అల్లాటప్పగా లేడు. దేవుడంటే మన ఊహలకే, మనం ఊహించినటువంటి వాడు కాదు. ఆయన కార్యాలు మన ఊహలకు అందవు. మన మానవ యొక్క ఈ మేధస్సుకి, నీ ఆలోచనలకు అందడు దేవుడు. అంత శక్తి గల దేవుడు ఆయన. చచ్చిపోయినటువంటి వాడిని బ్రతికించాడు. అది ఆయన చేసిన అద్భుతాలు ద్వారా. ఒకసారి గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్న తన శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు అర్ధరాత్రి, మధ్యరాత్రి అయింది. తుఫాను ఉన్నట్టు తుఫాను రేగింది. సముద్రంలో ఎప్పుడు ఎలా తుఫాను రేగితే తెలీదు. తుఫాను వచ్చింది. ఆయన పగలంతా సేవ చేసి అలసిపోయాడు, శరీరంలో ఉన్నారు కనుక ఆయన కాస్త తలవాల్చి పడుకున్నాడు, నిద్రపోయాడు. ఆ తుఫాను ఎంత భయంకరమైనటువంటిదంటే, ఎంతోమంది ఆ తుఫాన్లో, ఆ సముద్రంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పల్లికారులు లేదా జాలరులు. ఇలాంటి ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆ తుఫాను రేగినప్పుడు, ఆ నావ మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారు వెంటనే ప్రభువును తట్టి, ప్రభువా, మేము నశించిపోతున్నాం అని ఆయన వేడుకున్నారు. ఆయన మెలకు వచ్చి ఒకటే చెప్పాడు, సముద్రమా, గాలి నిమ్మలమై ఊరుకుండుడి అన్నాడట. ఇదేంటి,
మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాడంటేనా ఈ సముద్రంతో, గాలితో? దానికి ఏమైనా చెవులున్నాయా? దానికి ఏమైనా హృదయం ఉందా? ఏంటి దీంతో నిమ్మలమై ఊరుకోవడమంటాడేంటి అని వాళ్ళు విచిత్రంగా చూస్తున్న సమయంలో ఆయన చెప్పినట్టుగానే గాలి అణిగి సముద్రం మిక్కిలి నిమ్మలమైందట. ఆయన మాటకి మానవుడు తప్ప అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని జీవరాశులు, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, వేడి, సముద్రంలో జీవరాశులు అన్నీ వింటున్నాయి. ఒక బుద్ధిహీనుడు మానవుడు తప్ప. ఎందుకో తెలియదు. ఈ మానవుడు దేవునికి ముద్దు బిడ్డ, గారాల పట్టి. అందుకనే ఈడు ఇలా భ్రష్టుడైపోయాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎంతగా మనుషుని ప్రేమించాడో దేవుణ్ణి అంతగా ద్వేషించాడు. అందుకనే శాపగ్రస్తుడయ్యాడు మానవుడు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం, ఆయన ప్రేమను సనువుగా తీసుకున్నాడు. ఈ శపించబడినటువంటి స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఆయన మాటకు లోబడితే, ఈయన మాటకు సముద్రము, గాలి లోబడుతున్నాయి. ఈయన ఎవరై ఉంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన లోబడుతుందంటే ఆయన ఎవరో? మన మాటకి. మన ఇంట్లో ఉన్న కుక్క ఏమో కానీ వీధి కుక్క అసలు లోబడదు. ఏయ్ ఛాయ్ అన్నాం అనుకో, అందనుకో, నువ్వు బారిపోవాలా. నీ ఇంట్లో ఉన్న కుక్క కూడా లోబడదు. మరి సముద్రం ఎందుకు లోబడుతుంది? గాలి ఎందుకు లోబడిందంటే ఆయన సృష్టికర్త కనుక, ఆయన వాటిని సృష్టించాడు కనుక లోబడింది. దయచేసి గమనించాలి. అద్భుతాలు జరుగుచుండుటను బట్టి ఆయన దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించగలం. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఐదో విషయం, అంటే ఈరోజు రెండో విషయం ఏమిటంటే, దేవుడు నేరుగా మనుషులతో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని గ్రహించగలం. దేవుడు మనుషులతో నేరుగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడని, ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడని దాన్ని బట్టి మనం గ్రహించగలం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 17 నుండి 21వ వాక్యం వరకు. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా, చూడాలి, జాగ్రత్తగా వినాలి ఎవరితో మాట్లాడుతున్నాడో. ప్రియులారా, నాతో మాట్లాడమను. దేవుడు ఉంటే నేను తాగుబోతోడిని, నేను వ్యభిచారిని, గర్విష్ఠిని, పాపిష్టోడిని. ఈ పాస్టర్ గారు చెబుతున్నాడుగా, మరి మాట్లాడమను. పనికి మాలిన కొంతమందితో మనమే మాట్లాడడానికి ఇష్టపడం. దేవుడు ఎలా మాట్లాడతాడు? తనకిష్టమైనటువంటి వారు, తనకిష్టం వచ్చినట్టు జీవిస్తున్న వారు, తనకు లోబడినటువంటి వారు, తనను ప్రేమించేటువంటి వారు, తను చెప్పినట్లు బ్రతికేటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు. నేను తిరిగి వచ్చి, యెరూషలేమునకు తిరిగి వచ్చి, లోకములో నుండి తిరిగి వచ్చి, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో నుంచి దేవుని వైపు తిరిగి వచ్చి, దరిద్ర బ్రతుకు నుండి, అక్రమ సంబంధాల నుండి, నీచమైన బ్రతుకు నుండి నేను దేవుని వైపు తిరిగి వచ్చి, దేవుళ్ళలోనికి తిరిగి వచ్చి, దేవుని మందిరములోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు ఈ లోకం వద్దనుకున్నాను, ఈ ఆచారాలు వద్దనుకున్నాను, ఈ శాపగ్రస్తమైన బ్రతుకు ఇది 3 రోజులే, ఇక్కడ సుఖభోగాలు నాకు వద్దనుకున్నాను.
వద్దనుకొని నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, నా ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి సహవాసములో అంటుకట్టబడి సంఘములో నేను మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును చూసి తిని. చప్పళ్ళు కొట్టి ఒకసారి. దేవాలయంలో నిజముగా ప్రార్థన చేస్తే వారు పరవశం అందుతారు. ఏదో దున్నపోతు మీద వర్షం పడినట్టే ఒక్కొక్కరు. దున్నపోతుండే బాగా బలిసిన దాని తోలు మందం, దాని మీద వర్షం పడినట్టు ఉంటుంది వారి కదలికలు. కదలరో. పరవశించుకోవడం అంటే ఆనందం, ఆ యొక్క అభిషేకం, ఆ యొక్క పరవశించి పాడుకోవడం, పరవశించి ప్రార్థన చేయడం, పరవశించి స్తుతిస్తుండగా. ఏమంటే ఎవరికండి దేవుడు కనిపిస్తాడు? ఎవరికండి దేవుడు ప్రత్యక్షం అవుతాడు? ఇక్కడ పౌలు అనుభవాలు చూడండి మీరు ఒకసారి. నేను లోకము నుండి విడిచిపెట్టాను, లోకము నుంచి తిరిగాను, దేవాలయములోనికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. నిజముగా మొరపెట్టువానికి నేను ఉత్తరం ఇస్తానంటాడు. దొంగ ప్రార్థన అంటే దొంగ ప్రార్థన కాదులే. హల్లెలూయా. నేను ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, చేసేదంతా చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కప్పు కూడా దాటదని నా అభిప్రాయం. సహజంగా అందరూ చెప్పే మాట కూడా అదే. నీ పాపములు నీకు నాకు అడ్డుగా ఉన్నాయి అన్నాడు. నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో ఆ దరిద్రాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చి దేవాలయంలో మోకరించి ప్రార్థన చేస్తూ పరవశుడునై ప్రభువును చూసి తిని. అంటే వచ్చేసాడు, ఆయన దగ్గరకు వచ్చేసాడని కనిపించాడు. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గురించి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. స్తోత్రం చెప్పగలరా? ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచూనుండిరి. చాలులే, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఎంత చక్కటి అనుభవం చెబుతున్నాడు చూడండి ప్రియులారా, వినండి. దేవుడు మాట్లాడతాడా పాస్టర్ గారు అని కొంతమంది రకరకాల బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరికి కనిపిస్తాడు? తన సన్నిధిలో లోకాన్ని విడిచిపెట్టి, లోకాన్ని వద్దనుకొని, తన ఆచారాలు వద్దనుకొని, తన అక్రమ సంబంధాలు వద్దనుకొని, తన రక్త చరిత్ర వద్దనుకొని, తన దుర్మార్గం, తన మతం, ఆ మతం కొరకు మారణ హోమాన్ని సృష్టించాడు ఈ వ్యక్తి. అది వద్దనుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ప్రాలాపించి దేవాలయంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేను పరవశుడనైనప్పుడు దేవుడు నాకు కనిపించి నాతో ఏమన్నాడంటే, నీవు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపో, వారు నీ మాట వినరు, వారు చంపేస్తారు నిన్ను, నీ పని ఇది కాదు, నేను నియమించిన పని వేరుగా ఉంది అని దేవుడు చెప్పాడు. అప్పుడు నేనేమన్నానంటే, ప్రభువా, ప్రతి సమాజ మందిరములో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ఈడ్చుకొని వెళ్ళి నేను చంపాను కదా, హింసించాను కదా, మరి నేను స్తెఫను యొక్క
చంపినటువంటి వారి యొక్క వస్త్రాలకు కూడా నేను కావలి ఉన్నాను, దానికి నేను సమ్మతించాను కదా అంటే, కాదు, నీ దర్శనం ఇది కాదు. నేను నిన్ను పిలిచింది యూదుల దగ్గరికి సువార్తను ప్రకటించడానికి కాదు. నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. బూదిగంతముల వరకు వెళ్ళాలి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. నీవు నా సేవకుడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను చెప్పిన చోటుకెళ్ళు అని నాతో ప్రభు చెప్పాడు అన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను ఆయన స్వరాన్ని విన్నాను. నేను నా ప్రభు యొక్క స్వరాన్ని నేను విన్నాను. ఇది పౌలు యొక్క అనుభవం మాత్రమే కాదు, ఈరోజు అనేక మంది సేవకుల యొక్క అనుభవం ఇది. అనేక మంది దైవజనులు దేవుని యొక్క స్వరం విన్నారు. దానికి రుజువు ఆనాడు పౌలు మాత్రమే కాదు, ఈనాడు అనేకులు దేవుని స్వరం విన్నటువంటి అనేకులు సేవకులు ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, 2000 సంవత్సరం జనవరి 21వ తేదీ ప్రభు నాతో మాట్లాడిన రోజు, నేను ఆయన స్వరం నా చెవులారా విన్నటువంటి రోజు అది. నాకు ఒక నిదర్శనం చూపించి ఆయన నన్ను ధైర్యపరిచి సేవకు పిలిచిన రోజు అది. ఆ రోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన డేటును నేను మర్చిపోలేను. ప్రియులారా వినండి, నేను ప్రతిరోజు ఉదయకాలంలో ప్రార్థన చేసుకోవడం నా అలవాటైతే, యార్డుకి వెళ్ళే ముందు ఆ రోజు నేను లేచి ప్రార్థన చేసుకుంటున్న టైంలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నీవు నీ భార్య బిడ్డలను తీసుకొని నువ్వు సేవకు వెళ్ళు అన్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే, ప్రభువా, నాకు భోజనానికి జరగదు కదా, నేను ఎలా సేవ చేయాలి అని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నీకు 100 రూపాయలు పంపిస్తాను పలానా వ్యక్తి ద్వారా, ఆ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి సేవకెళ్ళు, నీకు భోజనానికి తక్కువ కాదు అన్నాడు. నేను ఏమన్నానంటే, 100 రూపాయలు నేను మరలా తిరిగి ప్రభుతో మాట్లాడలేదు. ఆ 2 మాటలే. ఫిబ్రవరి 12వ తేదీ నీకు 10వ తేదీ ఆ మనీ ఆర్డర్ వస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీ ఆ మనీ ఆర్డర్ వస్తుంది. దాన్ని తీసుకో, ఆ డబ్బు తీసుకో. మనీ ఆర్డర్ అనలేదు, సారీ, క్షమించండి, ఫలానా ఆయన పంపిస్తాడు, దాన్ని తీసుకో అని చెప్పాడు. సరే, నేను మనసులో అనుకుంటున్నాను 100 రూపాయలు ఏమొస్తుంది అన్న మనసులో అనుకుంటుండగా నాకు ఒక మైకములాగొచ్చి అందులో ఒక దర్శనం కనిపిస్తుంది. గోడ ప్రక్కన పొద్దు పొడుపుకి నీడ ఉంటే మా పిల్లల మంచం వేసి అక్కడ పడుకోబెట్టాం. ఆ గోడ కూలి 3 చచ్చిపోయారు. ప్రార్థన ఒక్క దెబ్బ కాపేశాను. గుండెలు ధడీల్మన్నాయి ఒకేసారి. అంటే సంభవించబోతున్నటువంటి కీడును కూడా దేవుడు చెప్పాడు. సరే, నేను ఇది ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి అని నేను తనమనకలమవుతున్న సమయంలో మా పాస్టర్ గారు, అప్పుడు నేను వెళ్ళి చర్చి పాస్టర్ గారు 10, 11, 12 ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టాడు. ఆ రోజే ఆయన వచ్చేసాడు. నాతో మాట్లాడిన రోజు జనవరి 2000 సంవత్సరం జనవరి 21వ తేదీ. ప్రభు చెప్పింది 10వ తేదీ నీకు ఆ డబ్బు వచ్చిందని. యాస్టిస్గా అలాగే నేను దేని కొరకైతే అది జరిగిద్దా అని నేను అంటుండగా, అనుకోని నా మనసులో ఉంటుండగా, నా జీవితంలో ఎప్పుడు జరిగిన అద్భుతం, ఆ 100 రూపాయలు నా చేతికి వచ్చింది. ఒక లెటర్ రాయబడి, బ్రదర్, ఇది నీ సొంత ఖర్చులకి, మీరు సువార్త సేవ చేస్తున్నారు, కొన్ని గ్రామాలకు వెళ్తున్నారు, నీ పని నువ్వు చేసు, అప్పటి వరకు నేను దేవుని యొక్క సొమ్ములో
ఒక టీ కూడా తాగేటువంటి అలవాటు నాకు లేదు. నేను కొన్ని ఊర్లకు అప్పటికే సువార్తకి వెళ్తున్నాను, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను. అప్పటికే కొంతమందిని బాప్తిస్తానికి సిద్ధపరిచి మా పాస్టర్ గారికి అప్పచెబితే ఆయన బాప్తిస్తాలు ఇచ్చాడు. నేను అయినా ఆ ఛార్జీ పెట్టుకోవడం కానీ అందులో ఒక టీ కూడా నేను ముట్టుకోను. ఆ డబ్బులు తీసుకుని వచ్చి ముద్ర ముడుపుగా మా పాస్టర్ గారి చేతిలో పెట్టేవాడిని. అది నా అలవాటు. అయితే ఆమె అలా నేను చేస్తున్నాననే సంగతి తెలిసి నాకు పంపించినటువంటి వ్యక్తులు ఆ 100 రూపాయలని సొంత ఖర్చులకని పంపించారు. అది కరెక్ట్గా 10వ తేదీ నాకు వచ్చి అందింది. నేను 12వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ రోజు దానికి ముందు ఇలా వచ్చిందని, నాకు ఈ డబ్బు ఇలా వచ్చింది 100 రూపాయలని నేను పాస్టర్ గారితో చెబితే, అయ్యా ప్రభువు నిన్ను పిలిచాడు కానీ దేవుడు కానీ నాకు తెలియచేస్తే నువ్వు సమర్పించుకో అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ 2వ రోజు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నువ్వు సేవ చేయటం దేవుని చిత్తం అని అన్నాడు. అప్పుడు నేను ఫిబ్రవరి 12వ తేదీ నేను సంపూర్ణంగా సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నాను. ఇది ఆనాడు నేను చెప్పినప్పుడు కొంతమందికి నమ్మకపోయి ఉండొచ్చు, కొంతమంది నమ్మారు. నాకు సన్నిహితులు నేనేంటో ఎరిగినటువంటి వారు నమ్మారు. కొంతమందికి చెబితే అది వెర్రితనముగా పిచ్చితనముగా ఉండేది. ఎందుకంటే వీడికి చదువు సంధి లేదు, వీడికి ఏ ట్రైనింగు లేదు, తూ అంటే తా రాదు, తా అంటే తూ రాదు వీడికి. ఈడెలా సేవ చేస్తాడు, ఈయన ఎలా దేవుడు పిలుస్తాడు. దేవుడిని పిలిస్తే ఏ గొప్పలనో వారినో ఎన్నో పిలుస్తాడు. ఇలాగ మాట్లాడుతుంటారులే, దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే డూప్లికేట్ అయిపోయింది. మాట్లాడకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పుకునేవారు ఎక్కువయ్యారు కనుక అసలు మాట్లాడినటువంటి వాడిని కూడా అదే ఘాటన కట్టేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను లేదని చెప్పను, కానీ దేవుడు నన్ను పిలిచాడు అనే దానికి రుజువులు ఎన్నో ఆయన చేసుకుంటూ ఎన్నో సందర్భాలలో నా చేయి విడవకుండా పిలిచిన దేవుడు నమ్మకస్తుడు గనుక ఆయన చేసిన దానిని బట్టి ఖచ్చితంగా మీరు కూడా నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడని ఆయనకి పేరుంది. ఒక దైవజనుడు ఒక మంచి పాట రాశాడు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ఇది సత్యం. హల్లెలూయా. నగ్న సత్యం. దేవుడు మాట్లాడేటువంటి వాడు. ఆయన కనికరము గల తండ్రి, దయగలిగిన దేవుడు, మాట్లాడే ప్రభు. ఆయన నేరుగా ఆయన మనుషులతో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. 6వ విషయం, ఒక వాక్యాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. లాస్ట్కి వచ్చేసరికి ఆ సృష్టికర్త ఇప్పుడు దేవుని వాక్కు ద్వారా కదా సమస్తం సృష్టించబడింది. కలుగురుగా కంటే కలిగింది కదా సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ భూమి, ఈ కూర మొక్కలు, ఈ వృక్ష ఫలాలు, ఈ సముద్రము, ఈ ఆరిని నేల, సమస్తం ఆయన మాట చొప్పున కదా సృష్టించబడింది. ఆ వాక్కు శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడికి వచ్చాడు. ఇంకెంతకంటే గొప్ప రుజువేముంటుంది? హల్లెలూయా. ఆయన ఉన్నాడా? నిజంగా దేవుడు యేసుక్రీస్తు దేవుడా? దేవుడే. ఆయన శరీరధారిగా దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన శరీరము లేకమనుపు ఆయన భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త అయితే, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఒక శరీరము దాల్చి ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. ఒక కన్యక గర్భాన ఆయన జన్మించాడు.
పుట్టబోవు శిశువు పరిశుద్ధుడని దేవదూతల చేత సాక్ష్యం చెప్పబడింది. అనేకులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను కదా, సముద్రాన్ని శాసించినప్పుడు దేవుని యొక్క శక్తి ఆయనలో బయలుపరచబడింది. చచ్చిపోయిన వారిని లేపినప్పుడు ఈయన దేవుడు అని చెప్పారు. ఆయన దేవుడు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. సహజంగా మనకి ఏదైనా ఒక సురుకు తగిలితే మన రూపం మారిపోయింది, మన ఆలోచన మారిపోయింది, మన ముఖ కవలికలు మారిపోతాయి. చివరి రక్త బొట్టు వరకు చిందేటట్లు ఆయనకి దెబ్బలు కొట్టిన ఆయన ముఖ కవలికల్లో ఫీలింగ్ మారలా. అంత సహనం అది దేవుడికి తప్ప ఏ మానవుడికి ఉండదు. ఆయన చనిపోయాడని పాతి పెడితే మూడో దినమున సజీవుడై మరణాన్ని గెలిచి లేచాడు ఆ సత్య సంపూర్ణుడు. అది ఆయన మనతోనే ఉన్నారు. ఆయన మన మధ్యలోనికి దిగొచ్చారు. ఆయన ఉన్నాడా? నేను ఆయన ఉన్న స్థలములోనికి, ఆయన సంచరించిన స్థలములోనికి మేము వెళ్ళి చూసి వచ్చాం. మాకు ముందున్నటువంటి అపోస్తులు ఏమన్నారంటే, ఆయనని మేము తాకాం, ఈ చేతులు ఆయనను పట్టుకున్నాయి, ఆయనను మేము తాకి చూసాం, మేము ఏమి చూసామో దేన్ని తాకామో దానికి మేము సాక్షులం అన్నారు ఆ మహానుభావుడిని చూసినటువంటి వారు. ఇప్పటికీ నీ దగ్గర ఒకవేళ నువ్వు ఒకవేళ ఇజ్రాయెల్ దేశం వెళ్తే, ఇజ్రాయెల్ దేశంలో ఆయన చేసిన ప్రతి కార్యం, ప్రతి అడుగు, ప్రతి మజిలీలు ఇప్పటికీ జ్ఞాపకార్థంగా దాచబడి ఉన్నాయి. నువ్వు వెళ్ళి చూసి రావచ్చు. అదేదో కాకెమ్మ కబుర్లు కథలు కాదు. అనగనగనగనగనగనగనగా ఇశ్రాయేలు అనే దేశములో యెరూషలేము అనేటువంటి మహాపట్టణమునకు సమీపములో బెత్లెహేములో అనగనగనగనగన ఒక ఊరిలో యేసు అనే ఒక శిశువు పుట్టెను అని రాయబడ్డది. ఎక్కడ? ఎందుకంటే అనగనగనగనగ ఒక రాజు ఉండెను, అనగనగనగనగ ఒక రాణి ఉండెను అనేటువంటిది అబద్ధం, కథ, కట్టుకథలు అని అర్థం అన్నమాట. ఇది కట్టుకథలు కాదు. ఆయన తల్లిదండ్రుల పేరు రాయబడి ఉంది. ఆయనకు ముందు 14 తరాల గురించి రాయబడి ఉంది. అర్థమవుతుంది. ఈ 14 తరాల నుంచి ఎవరినెవరు కన్నారో ఆ కనినటువంటి వారి వంశవాలి ఉంది. ఇప్పుడు మనల్ని అడిగామనుకో, బైబిల్లో అంత శ్రేష్టమైన రుజువులు ఉన్నాయి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీ నాన్న పేరు చెప్పండి ఏంటంటే మా నాన్న పేరు చెబుతాను, మీ తాతయ్య పేరు ఏంటంటే మా తాతయ్య పేరు చెప్తాను, మా తాతలో నాన్న పేరు ఏంటంటే నాకు తెలియదు అంటాను. నా మట్టుకు ఒకవేళ నీకు తెలిస్తే మీ తాత పేరు, మీ తాత వాళ్ళ నాన్న పేరు కూడా తెలిసేమో నీకు, ఇంకంతకంటే ముందు తెలుసు. ఒకవేళ వాళ్ళ తాత కూడా కొంచెం 2-3 తరాలు తెలుసు. ఆ తర్వాత ఎవరి గురించి ఎవడో తెలిసింది. ఇక్కడ మరి 14 తరాల గురించి చెప్పబడి ఉంది. 1000 సంవత్సరాల క్రితం నుండి ఎవరు కన్నారో అద్భుతమైనటువంటి రుజువుతో సహా ఉంది. వారి ప్రాంతాల రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఆయన చనిపోయే దాని గురించి. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత దేవుడు అవలా, పుట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పనులను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడు అవ్వలేదు. ఆయన పుట్టుక మునిపే దేవుడై ఉన్నాడు. ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త. ఆయన భుజమున మీద రాజ్యభారం ఉంటుంది. ఏమండి, ఏంటండి బాబు, ఆయన పుట్టకమునుపు ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన చేసే కార్యాల గురించి, ఆ మహాదేవుని గురించి చెప్పబడి ఉంది. నువ్వు నేను పుట్టిన తర్వాత కదా రుస్తువులం అయ్యాం. మనం పుట్టకతోలికి ఎవడన్నా ప్రవచనాలు ఉన్నాయా? ఏమండి, చాలామంది దేవుడి గురించి కూడా లేవు. పుట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు బట్టి ఓహో దేవుడు కావాలనుకున్నాం మనం. మరి ఆ లెక్కలో దేవుడు కావాలనుకున్నట్టు మదర్ తెరీసా కూడా పెద్ద దేవతే. ఎందుకంటే మదర్ తెరీసా చేసినటువంటి మంచి పనులు ఎవరు చేశారు? ఏమండి, మహానుభావులు చాలామంది భూమి మీద ఉన్నటువంటి వారు చాలామంది మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు దేవుళ్ళు అయిపోవాలి. మానవుడు ఎప్పుడు దేవుడు అవ్వడు.
మనుషులు చేస్తారు, వాళ్ళని దేవుడు అనుకుంటారు. ఎందుకంటే మంచి పనులు చేసేవాడు దేవుడు లాంటివాడు అంటారు సహజంగా. అందుకని దేవుడు లాంటివాడు కానీ దేవుడు కాదు. నువ్వు దేవుడు లాంటివాడు అనుకునే దాంట్లో కొంతవరకు పర్వాలా. సాతానుడు ఏం చేస్తాడంటే కొంచెం ఉసుగలిపి ఈడే దేవుడు అన్నాడు. అక్కడ పడింది దెబ్బ మనకి. దేవుడు వేరు, మనుషులు వేరు. దేవుడు లాంటి దేవుడిలాగా వచ్చి ఆదుకున్నావయ్యా అని అంటారు, అది వేరు. ఈయన పుట్టుకకు ఒక చరిత్ర ఉంది. ఈయన పుట్టక మునిపే ప్రవచనకర్తలు ప్రవచించారు. ఎలా పుడతాడో, ఎలా జీవిస్తాడో, ఎలా మరణిస్తాడో, ఎలా తిరిగి లేస్తాడో వందల వేల సంవత్సరాల క్రితం ఆయన గురించి ప్రవచించబడింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి తనను తాను వెల్లడపరుచుకున్నాడు దేవుడు. ప్రియులారా వినండి, చివరిగా 7వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనుషులకు వెల్లడపరుచుకున్నటువంటి విధానం, ఆయన తను తాను తెలియచేసుకున్న విధానం అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఇదే యోహాను సువార్తలో 1:1 ఒక మాట ఉంది. ఏమిటంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ద్వారా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట నా వంశాన్ని గురించి కాదు, నా గొప్పతనం గురించి కాదు, నా దేవుని గొప్పతనం. నా దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యములో ఉన్న అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని మాట, దేవుని వాక్యం, దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విశేషమైన సంగతి ఏమిటో చదివితేనే మీకు అర్థమైంది. ఫస్ట్ సారి చదివేటప్పుడు కాస్త ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. రెండోసారి చదివేటప్పుడు ఇంకొంచెం పెరిగిద్ది. మూడోసారి చదివేటప్పుడు ఇంకా అద్భుతమైన సంగతులు బయటపడతాయి. నాలుగోసారి చదివేటప్పుడు ఇంకా నీ కళ్ళు తెరవబడతాయి. ఇక చూడండి, ఇక సంఖ్య పెరిగే కొలది. ఫస్ట్ సారి 4-5 పేజీలు, 5-6 పేజీలు టక 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 చదువుకుంటూ వెళ్తాం. తర్వాత ఇంకంత స్పీడ్గా చదవలేము దీన్ని. ఎందుకంటే ప్రతి పొల్లులో, ప్రతి మాటలో, ప్రతి వాక్యములో ఇక అద్భుతమైన సత్యాలు బయటపడుతూ ఉంటాయి. మనం ఒక పేజీ చదివేసరికి మనకు గంట పట్టవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి సంగతులు ఇందులో దాచబడి ఉన్నాయి. ఒక పేపర్ మనం ఒకసారి చదివితే మళ్ళీ దాని ముఖం కూడా చూడం. ఒక పుస్తకం ఒకసారి చదివితే దాని ముఖం కూడా చూడం. అర్థమవుతుంది. కానీ బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను చదవలేదని సార్, దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నేను నిదానంగా చదువుకుంటాను. ఇది చదివే కొలది ఒక గనిలాగా బయటపడుతూ ఉంటుంది. చదవక తెలివి తక్కువ వారయ్యారు, కానీ చదివితే మహాజ్ఞానులు అవుతారు. చదివితే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు వారిలో ఉంటుంది. ఒక పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అలవాటుగా నువ్వు మార్చే. పొద్దున్నే లేచి టీ తాగేటువంటి వారు ఉన్నారు. పొద్దున్నే లేచి సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉంది. పొద్దున్నే లేచి కొంతమందికి వెళ్తే బాత్రూమ్ నుంచి పొగ వస్తూ ఉంటుంది, గుప్పున. పొద్దున్నే లేచి టీవీ పెట్టి వార్తలు చూసేటువంటి వారు ఉన్నారు. పొద్దున్నే లేచి రకరకాల పనులు చేసేటువంటి వారు ఉన్నారు. చాలామంది పొద్దున్నే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునే వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యము నీతో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథము నీతో మాట్లాడుతుంది. నువ్వు చర్చికి వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యములో నుండి మాట్లాడుతున్నాడు. అందుకని చచ్చిపోవాలనుకున్నటువంటి వారు బ్రతుకుతున్నారు. ఈరోజు ఈ బ్రతుకు నాకొద్దు అనుకున్నటువంటి వారు బ్రతుకగలుగుతున్నారు. ఈ జీవితము నాకొద్దు నాయనా, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, అందరూ ఉన్న అనాదిని నేను చచ్చిపోవాలనుకున్నటువంటి వారిని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది వాక్యపు కరపత్రాలు తీసుకొని ఆత్మహత్య నుంచి బయటపడినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే వాక్యము సజీవమైనటువంటిది, దీనికి చావు లేనటువంటిది. ఇంకా ఎలా ఆయన తను తాను బయలుపరుచుకోవాలి. ప్రియులారా, నేను మీకు అనేక విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇప్పుడు నేను 7 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ఆయన మనం ఎలా తను తాను బయలుపరుచుకున్నాడంటే, నెంబర్ 1,
ప్రకృతి ద్వారా ఈ సృష్టింపబడిన వస్తువులు మనం ఆలోచిస్తే దేవుడు ఎవరో మనకు అర్థమైపోయింది. మనుషులతో ఆయన వ్యవహరించే తీరును బట్టి సృష్టికర్త ఎవరో మనకు అర్థమైపోయింది. ఈ విశ్వాన్ని ఆయన భద్రముగా నిర్వహిస్తున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు మనకు ఒక పని అప్పగిస్తే అవకతవకలు చేసుకుంటాం, దాని మధ్యలో బాగొట్టుకుంటాం. ఎంత చక్కగా నివర్తిస్తున్నాడో ఆయన. సమస్త సృష్టికి యజమాని. ఆయన జరిగిస్తున్న అద్భుతముల ద్వారా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన నేరుగా మనుషులతో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి, మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఎవరు, ఆయన ఉన్నాడు అని దానికి రుజువు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. క్రీస్తు ద్వారా, ఆయన శరీరధారికి వచ్చిన క్రీస్తు ద్వారా దేవుడు తనను తాను వెల్లడపరుచుకున్నాడు. చివరిగా దేవుని వాక్యం మన చేతికి ఇచ్చారుగా. ఈరోజు దైవ సేవకులు మీకు బోధిస్తున్నారుగా. ఈ వాక్యము ద్వారా దేవుడు సంపూర్ణంగా వెల్లడపరుచుకున్నాడు. ఇంకా దేవుడు ఉన్నాడా అని అంటే బుద్ధిహీనుడు తప్ప మరి అందరూ నమ్మేస్తారు దేవుడున్నాడు అని. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను చెప్పిన మాట కదా, బైబిల్ చెబుతుంది. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు అమ్మా? బుద్ధిహీనులు అనుకుంటారు. అందుకనే బుద్ధి లేని పనులన్నీ చేస్తుంటారు. వాడు ఇచ్చలవిడిగా తిరుగుతుంటాడు. కనుక మీరు అలాంటి వారు కాదని, మీరు బుద్ధిమంతులని, మీరు చక్కగా దేవునికి లోబడేటువంటి వారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీ పేదరికాన్ని చూస్తున్నాడు, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, అనారోగ్యం చూస్తున్నాడు. ఆయన నీ వైపు చేతులు చాశాడు. ఇప్పుడైనా ఆయన రెక్కల కిందకు నువ్వు వస్తే అద్భుతమైన ఆశ్రయం నీకు ఇచ్చి ఆపద కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు గనుక ఆయన నీ ప్రతి రోగము నుంచి విడిపించగలడు. నీ పాపము నిమిత్తమై ఆయన మరణించడానికి వచ్చి తను తాను బయలుపరుచుకున్న దేవుడు కనుక నీ రోగానికి, నీ శాపానికి, నీకున్న కష్టానికి, కన్నీళ్లకు కారణమైన ప్రతి పాపాన్ని ఆయన రక్తములో కడిగి నిన్ను మనిషిగా సిద్ధపరిచి నీ రోగాలు ఆయన భరించి నీ శాపాన్ని ఆయన మీద మోపుకొని ఆయన ఆశీర్వాదాన్ని నీకిచ్చి ఆయన గాయాల వల్ల స్వస్థత నీకిచ్చి ఆయన ఉన్న స్థలములో నిన్ను ఒక ఉన్నత అంతఃపురములో కూర్చోబెట్టాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని మాటకు లోబడితే, దేవుని మాట వింటే నీ స్థితిగతులు మారిపోతాయి. నీ పరిస్థితులన్నీ చక్కదిద్దగలడు ఆయన. ఒక అద్భుతమైన జీవితాన్ని, ఒక కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు చూసిన జీవితం, నీ తాత జీవించిన జీవితం, నీ తండ్రి జీవించిన జీవితమే. అదే అలవాటు అమర్చుకున్నావు. ఒక కొత్త జీవితాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు. నీ పితరులకు లేని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పితరులకు లేని దీవెన, ఆ శ్రేష్టత దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పితరులకు లేని కోల్పోయిన రాజ్యం, ఆ పరలోకపు ఆ ప్రశాంతమైన రాజ్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి నువ్వు వచ్చి, దేవా నా పాపములు క్షమించమని అడిగితే, ఆ కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన యేసు నాయన ఆ రక్తం నిన్ను పవిత్రునిగా చేసి ఆ నిత్యత్వానికి సిద్ధపరుస్తుంది. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక. ఆమేన్.